హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఒక 3 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇక మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి 24,200 పైన నిఫ్టీ అనేది ఉంది. సో అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మళ్ళీ కొంత అటు జియోపొలిటికల్గా మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ రావడము, నిఫ్టీ పడ్డము, మళ్ళీ పెరగడం రెండు కూడా జరిగిపోయినాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా అవన్నీ పక్కన పెడదాము. డైరెక్ట్గా మార్కెట్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకుంటే ఓవరాల్గా నేను అనుకోవడము మార్కెట్స్కి దాదాపు మన ఇండియన్ మార్కెట్స్కి దాదాపు నెగిటివ్ న్యూస్లు అన్నీ కూడా అయిపోయినాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ విషయానికి వస్తే బ్యాక్ టు మళ్ళీ అది 70 బిలో వచ్చింది. మళ్ళీ అఫ్కోర్స్ లాస్ట్ 2 రోజుల్లో పెరిగింది, అది వేరే విషయం. బట్ నేను అనుకోవడము 70 బిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పాజిటివ్ అంశంగా మాట్లాడుకోవాలంటే మాన్సూన్ కూడా ఒక దశలో ఇనిషియల్ డేస్లో మాన్సూన్ -50% ఉండేది డెఫిసిట్ ఇండియాలో. అది కాస్త ఇప్పుడు లేటెస్ట్గా నేను చెప్తున్నాను -14కి వచ్చేసింది అనమాట. సో మాన్సూన్ కూడా మనకి కొంచెం సపోర్ట్ చేసింది అని చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇదొక పాజిటివ్ అంశము. ఇంకొక పాజిటివ్ అంశంగా మాట్లాడుకోవాలి అంటే ఏంటి అంటే 26లో ఫస్ట్ 5 months డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ 4.16 lakhs crores బై చేశారండి. అదేవిధంగా ఇదే 5 monthsలో ఎఫ్ఐస్ 2.8 అంటే 2.77 అంటే లేదా 2,80,000 కోట్ల అమ్మారు. అయినా సరే మన మార్కెట్స్ బాగున్నాయి. ఇది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐస్ ఇంత మేర సెల్ చేస్తున్నా కూడా 5 నెలల్లోనే మనము బాగా గట్టిగా ఉన్నాము అంటే దాని అర్థమైంది అంటే ఇంకా వాళ్ళు సెల్ చేయడానికి పెద్దగా ఏం లేదు. ఒకవేళ సెల్ చేసినా కూడా మనం పెద్దగా పడే అవకాశాలు లేదు. అదొకటి చూద్దాము. అదొక మంచి పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే స్లోగా ఏంది అంటే ఎఫ్ఐస్ మీద మనం ఆధారపడలేదు, డొమెస్టిక్ ఫండ్స్, డొమెస్టిక్ లిక్విడిటీ మీదే మనం ఆధారపడ్డాము. తర్వాత రీటైల్ పార్టిసిపేషన్ కూడా బాగా ఉంది. అది ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐస్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గ్రోత్ బాగుంటూ వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉన్న దేశం ఏది అంటే ఇండియానేనండి. కాబట్టి ఎఫ్ఐస్ పెద్దగా సెల్ చేయరు నాకు తెలిసి. ఎందుకు చెప్తున్నా అంటే అటు జపాన్ బాగా పెరిగిపోయింది, సౌత్ కొరియా బాగా పెరిగిపోయింది, ఏషియాలో మెజారిటీ స్టాక్ మార్కెట్స్ అన్ని బాగా పెరిగిపోయినాయి, తర్వాత అమెరికా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఎవరన్నా వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండియానే కొంచెం అట్రాక్టివ్గా కనపడుతుంది. కాబట్టి నేను కూడా నెక్స్ట్ 2-3 నెలల్లో మళ్ళీ ఇన్ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇయర్ ఎండింగ్కి మంచి బుల్, మనకి పండగలు కూడా వస్తున్నాయి కదా, ఒక బుల్ వాతావరణం ఉంటుంది మన ఇండియన్ మార్కెట్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బై అండ్ డిప్స్ మధ్యలో ఇటువంటివి ట్రంప్ రిలేటెడ్ న్యూస్లు, ఎందుకంటే ట్రంప్ మనకు తెలిసిందే, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు అనమాట, వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా మార్కెట్స్ అయితే ఒక బుల్ ఫేజ్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎక్కువగా ఇండెక్స్ని కాకుండా మీరు స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళండి. ఎందుకంటే ఇండెక్స్ అనేది ఇంతకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది, ఇండెక్స్ స్టాక్స్ పెద్దగా గొప్పగా స్ట్రాంగ్ లేవు అనమాట. కాబట్టి స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ఈవెన్ మీకు లాస్ట్ 2-3 నెలల్లో బాగా పెరిగాయండి. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇక ఈరోజు మనం మాట్లాడుకునే స్టాక్స్ ఏంటి అంటే ఫస్టే వచ్చి అశోకా బిల్డ్కాన్ అండి. ఇది పదే చాలామంది అడుగుతున్నారు. మరి ముఖ్యంగా ఒకరిద్దరైతే ప్రతి వీడియో కింద, లాస్ట్ కొన్ని వీడియోస్లో చూస్తే ప్రతి వీడియో కింద దీని గురించి అడుగుతున్నారు. గతంలో మనం చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని 80s 90 మధ్యలో చెప్పాను. దాని తర్వాత రెండోసారి కూడా చెప్పామండి, అది హైలో చెప్పాము. ఎప్పుడంటే 162, 170 ఆర్ 180 అనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా ప్రైస్ తెలీదు, స్టాక్ ప్రైస్. అక్కడి నుంచి ఇది పడింది. ఇదనే కాదు, అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ మళ్ళీ లాస్ట్ 2 నెలల్లో అన్నిటికి కూడా అంత గొప్పగా పెరిగింది కాదు, అన్నీ పడ్డాయండి. అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కూడా పడ్డాయి. సో రీజన్ ఏంటి అంటే మళ్ళీ వీటికి కొంచెం లాస్ట్ 2 ఏళ్ళు కొంత రిసీవబుల్స్ పరంగా డిలే కావడము, తర్వాత అటు గవర్నమెంట్ నుంచి స్పెండింగ్ అనేది దానికి ముందున్నంత అగ్రెసివ్గా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బడ్జెటే తీసుకుందాము. లాస్ట్ ఇయర్ ఎంత ఉందో మన బడ్జెట్లో కూడా సేమ్ అంతే అలొకేషన్ ఉంది, పెద్దగా పెరిగింది లేదు. కాబట్టి ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇక ఇండివిజువల్గా అశోక ఇన్ఫ్రాకి అయితే ఫ్యూచర్ ఉంటుంది, అందులో డౌట్ లేదండి. కాకపోతే ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే వల్నరబుల్గా ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉండి మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండి ఎన్ని చేసినా కూడా
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న టయానికి డబ్బు రాదు, అంటే రిసీవబుల్స్ అంటాము, గవర్నమెంట్ నుంచి రాదు, లేకపోతే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మనకి డిలే కావడము. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ యొక్క డైనమిక్స్ ఆ విధంగా ఉంటాయి. అనుకోని విధంగా సడన్గా సిమెంట్ రేట్లు పెరగడం, స్టీల్ రేట్లు పెరగడము. సో వీటికి ఏమవుతుందంటే, అట్లా పెరిగితే ఏమవుతుందంటే వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, మార్జిన్స్ పడిపోతాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ పెరగడం, ఎందుకంటే వీళ్ళు డెట్ తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. సో ఏదేమైనప్పుడు కూడా అవన్నీ పక్కన పెడితే, సో ఇదేంటంటే దాదాపు ఇప్పుడు మా ఇన్ఫ్రా అంటే అన్ని ఇన్ఫ్రాలో వీళ్ళు ఉన్నారు, అంటే లైక్ పవర్లో ఉన్నారు, హైవేస్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా మన ఇండియా ముందుకు వెళ్తుంటే గ్రోత్ స్టోరీలు పార్టిసిపేట్ చేసే అంశాలు అనమాట. కాబట్టి స్టాక్ని ఉంచండి. డెట్ కూడా తగ్గిందండి. మనకి 1.5 year బ్యాక్ కానీ గమనిస్తే కొంచెం డెట్ పెరిగింది. అంతకుముందు తగ్గు ఉండేది, 3000 ఎంతో ఉండేది, అక్కడి నుంచి 5000కి వెళ్ళింది ఒక దశలో, హైయెస్ట్ 5000 crores వెళ్ళింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అది నేను అనుకోవడము 1600 crores వచ్చేసింది, డెట్ తగ్గింది. రీసెంట్గా వీళ్ళు డెట్ తగ్గించుకునే భాగంగా బీఓటీ ప్రాజెక్ట్స్ని సెల్ చేశారనమాట. సో దాంట్లో 1800 crores వచ్చాయన్నమాట. అట్లా ఈ విధంగా వీళ్ళు డెట్ తగ్గించుకుంటున్నారు. అయితే గ్రోత్ లేదు. విషయానికి వస్తే అసలు స్టాక్ పెరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, బాగా రెవెన్యూ టాప్ లైన్ గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. అది మేజర్ కారణం అనమాట. లాస్ట్ ఇయర్కి 10,000 crores ఉన్న కంపెనీ ఈరోజు 26 ఫైనాన్షియల్ ఇయర్ కానీ గమనిస్తే 7,500 crores వచ్చింది. అంటే దగ్గర 25-26% టాప్ లైన్ గ్రోత్ అనేది తగ్గింది. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా చెప్పాలంటే రీసెంట్గా దీనికి ఆర్డర్స్ వచ్చాయి, తర్వాత ఆర్డర్ బుక్ 15% పెరిగింది. సో అది పాజిటివ్ అంశంగా మనం తీసుకుందాము. వాల్యుయేషన్స్ పరంగా ఆఫ్ కోర్స్ అట్రాక్టివ్గా ఉంది. పాజిటివ్గా చూడాలంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్, 2 డెట్ తగ్గింది, ఆర్డర్ బుక్ పెరిగింది, రీసెంట్గా కొన్ని ఆర్డర్స్ వీళ్ళకి వచ్చాయి. ఇది బ్రీఫ్గా ఈ కంపెనీ గురించి. అంతేనండి. మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా కూడా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఆ విధంగా ఉంటుందండి. మనం ఏం చేయలేము. లాంగ్ టర్మ్కి అయితే మీరు ఉంచండి, హోల్డ్ చేయండి. మళ్ళీ ఇది బౌన్స్ అయ్యే అవకాశాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది పెరగడము, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నగా ఉదాహరణకి, కొన్ని బిజినెస్ మోడల్స్ ఉంటాయి. మనం ఒక 2-3 months బ్యాక్ చెప్పాము, కేఎంసి స్పెషాలిటీ హాస్పిటల్ అని, చిన్న హాస్పిటల్ అండి, అది ఎవరికి కూడా తెలియదు. తిరుచిలో ఉంటుంది. ఒక 300 బెడెడ్ హాస్పిటల్, 225-250 బెడెడ్ హాస్పిటల్, ఒకే చోట కాన్సన్ట్రేట్గా ఒకే చోట ఉండి బిజినెస్ చేస్తున్న హాస్పిటల్ అనమాట. అది అప్పుడు 75 రూపీస్లో చెప్పాము, అది 135 రూపీస్కి వచ్చింది 3 నెలల్లో. దాని మార్కెట్ క్యాప్ గమనిస్తే 2200 కోట్లు. దీని మార్కెట్ అశోక బిల్డ్ కానీ గమనిస్తే మార్కెట్ క్యాప్ గమనిస్తే 3600 crores. అశోక బిల్డ్ కాన్ టర్నోవర్ 10,000 కోట్లు, దీని టర్నోవర్ ఓన్లీ 300 కోట్లు. 300 కోట్లకేమో మార్కెట్ ఇచ్చిన వాల్యూ 2200 కోట్లు వాల్యూ ఇచ్చింది. 10,000 కోట్ల కంపెనీకి ఏమో మార్కెట్ ఇచ్చిన వాల్యూ ఏంటి అంటే 3,600 కోట్లు. అంటే ఒకదాన్ని కంపేర్ చేయకూడదు. అంటే రీజన్ ఏంటి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, ఇది ఈ హాస్పిటల్ బిజినెస్ అనేది సస్టైన్ బిజినెస్ మోడల్ అండి. దీనికి నెక్స్ట్ ఇయర్ కల్లా రెవెన్యూస్ పడిపోయి, లేకపోతే ప్రాఫిట్స్ తగ్గిపోయి అట్లా ఉండదండి, పెరుగుతూనే ఉంటుంది. ఈ స్టాక్ నేను చెప్పినప్పుడు, కేఎంసి స్పెషాలిటీ చెప్పినప్పుడు ఒకరు కామెంట్ చేశారు, మీరు హై పీఈలో చెప్తున్నారు, పీఈ 35 ఎంతో ఉంది, మీరు ఎందుకు చెప్తున్నారని. సో ఈరోజు కూడా హై పీఈనండి. కాకపోతే లాస్ట్ క్వార్టర్, దాని ముందు క్వార్టర్ వచ్చిన విధంగా ఒక 2-3 క్వార్టర్ల రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా పీఈ తగ్గిపోతుంది. పీఈ అనేది స్టాక్ పెరుగుతూ ఉన్నా కూడా పీఈ అనేది తగ్గిపోతుందండి. సో ఈ విధంగా మనం ఒక సెక్టర్ మీద మంచి అవగాహన అనేది ఉండాలండి. ఉన్నప్పుడే మనం ఒక వెల్త్ క్రియేట్ చేయగలుగుతాము. ప్లస్ నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మన ఇండియాలో, ఎందుకు చెప్తున్నా అంటే హెల్త్ కేర్ పాయింట్ వచ్చింది కాబట్టి, మనకి ఈ రోజు కొన్ని లక్షల బెడ్లు కావాలి. అంత లక్షల బెడ్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే మన ఇండియాలో హెల్త్ కేర్ అంతా కూడా 85% అంతా కూడా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో అది కూడా ఏంటి అంటే అనార్గనైజ్డ్ దాంట్లో ఉన్నాం. అనార్గనైజ్డ్ నుంచి మనం ఒక షిఫ్ట్ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ అంటే బ్రాండెడ్ కంపెనీస్, బ్రాండెడ్ హాస్పిటల్స్, అంటే లైక్ అపోలో కావచ్చు, కిమ్స్ కావచ్చు, నారాయణ హృదయాలయ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, అదేవిధంగా అన్లిస్టెడ్ స్పేస్లో యశోద కావచ్చు, ఇవన్నీ కూడా బిగ్ ప్లేయర్స్ అనమాట. ఫ్యూచర్ అంతా కూడా బిగ్ ప్లేయర్సే ఉంటుంది. చిన్న చితక హాస్పిటల్స్ అన్నీ కూడా మీకు మూతపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళలో చూస్తే 400 చిన్న సైజు హాస్పిటల్స్, 1300 క్లినిక్స్ క్లోజ్ అయిపోయినాయి. అంటే బిజినెస్ లేక అని కాదు, బిజినెస్ ఉంది, కానీ బిజినెస్ టువర్డ్స్ బిగ్ ప్లేయర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది నేను చెప్పదలుచుకుంది. ఇంకొక ఉదాహరణగా చెప్తాను ఈ బిజినెస్ ఎలా ఉంటుందనేది. అపోలో హాస్పిటల్
ఇప్పుడు కానీ గమనిస్తే 8,800 చేంజ్ ఎంత ఉంది. సో మార్కెట్ క్యాప్ 1,26,000 ఉంది. ఇది ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ కానీ గమనిస్తే ₹200 ఉండేది అపోలో హాస్పిటల్. అంటే అక్కడి నుంచి 8,000 9,000కి వచ్చింది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 4,320% పెరిగిందండి. 20 ఏళ్లలో 4,320% పెరిగింది. అంటే పర్ ఇయర్ మీరు లెక్కేసుకుంటే 200% రిటర్న్ ఇచ్చింది. అట్లని ఇక్కడ ఆగుతుందా అంటే లేదండి. ఇది రేపొద్దున 2 లక్షల కోట్లు వెళ్తుంది, గ్యారంటీకి వెళ్తుంది అపోలో హాస్పిటల్. ఇప్పుడే కాదు, ఒక 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. అంటే చెప్తున్నాను, ఇట్లా ఈ విధంగా బిజినెస్ మోడల్ ఆ విధంగా ఉంటుంది. అవసరం ఆ విధంగా ఉందండి మన ఇండియాలో. అవసరము హాస్పిటల్ అవసరం ఆ విధంగా ఉంది. ప్లస్ ఇంకోటి మెడికల్ టూరిజం అనేది మన ఇండియాలో బిగ్ థింగ్ కాబోతుంది. మన ఇండియాకి పెద్ద ఇన్కమ్ తీసుకొచ్చేది అంటే నెక్స్ట్ ఒక 5-6 ఏళ్ళు తర్వాత ఈ మెడికల్ టూరిజం అని చెప్తాను. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనము జూలై 26న విజయవాడలో మాట్లాడుకోబోతున్నాము. మామూలుగా మనం ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అయితే అట్లా కాకుండా మీరు ఒక సెక్టార్ని తీసుకొని కంప్లీట్గా సెక్టార్ మీద ఫుల్ ఆ రోజంతా కూడా ఆ సెక్టార్ మీద ఫోకస్ చేస్తూ ఆ సెక్టార్లో మోడల్స్, బిజినెస్ మోడల్స్ని, అదేవిధంగా ఉన్న సెక్టార్లో మంచి కంపెనీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని లాస్ట్ ఇన్వెస్టర్స్ మీట్లో కొంతమంది అడిగారు. దానికి ముందు కూడా కొంతమంది అడిగారండి. అందుకని ఫస్ట్ టైం ఇది మనం పెడుతున్నాము. ఎక్స్క్లూజివ్గా ఒక్కరోజు ఇన్వెస్టర్స్ మీట్ లాగా 300 మంది 400 మంది వస్తుంటారు మన ఇన్వెస్టర్స్ మీట్కి. ఈసారి అట్లా కాకుండా ఒక 20 మందిని మాత్రమే మనము, ఎవరైతే ముందు రీసెర్చ్ చేసుకుంటారో వాళ్ళే మనకి అంటే ఎందుకంటే మనం 20 మందికే మనము తీసుకుంటున్నామండి. కాబట్టి రిజిస్ట్రేషన్స్ ముందే చేసుకోండి. 300 మంది 400 మంది ఉండరు ఇందులో. ఓన్లీ ఆ రోజంతా కూడా హెల్త్ కేర్ సెక్టర్ మీద, బిజినెస్ మోడల్స్ మీద మనం మాట్లాడుకుంటాము. అదేవిధంగా ఒక 20 ఇంట్రెస్టింగ్ కంపెనీస్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ప్లస్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరితోనూ కూడా ఒక 20 to 30 minutes టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో పార్టిసిపేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళతో ఒక 25 to 30 minutes టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మీట్, గెట్ టుగెదర్ అనుకోండి, ఇది నాలెడ్జ్ షేరింగ్ అనుకోవచ్చు, గెట్ టుగెదర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మనం కండక్ట్ చేస్తున్నాం విజయవాడ మినర్వాలో. కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక ఇట్లా సన్ రైజ్ సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇంకొకటి ఉందండి. నేను ఒక 1 month బ్యాకే చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోయాను. క్రిజిల్ రేటింగ్ ఏజెన్సీ, అంటే రీసెర్చ్, రేటింగ్ అండ్ అడ్వైజరీ అనమాట. అంటే ఎలా పట్టుకోవాలి, ఎర్లీగా బిజినెస్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఇప్పుడు మన ఇండియాలో మనం చూస్తున్నాము చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు. అంటే ప్లేయర్స్ అంటే బిజినెస్ పరంగా చెప్తున్నాను. చాలా న్యూ బిజినెస్లని మన ఇండియాలో మనం చూస్తున్నాము. ప్రతి ఇండస్ట్రీలో కూడా కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళందరికీ ఏం కావాలి అంటే రీసెర్చ్ కావాలి. వాళ్ళందరికీ రీసెర్చ్ కావాలి. ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంది, ఎలా జరగబోతుంది, వాళ్ళనే కాదు, బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే రీసెర్చ్ కావాలండి. ఏం జరుగుతుంది, ఎకానమీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఇటువంటి కంపెనీస్, క్రిజిల్ లాంటి కంపెనీస్ రీసెర్చ్ చేస్తుంది. అదేవిధంగా రేటింగ్స్ ఇస్తుంది, అదేవిధంగా అడ్వైజరీ చేస్తుంది. అంటే వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ అంతా కూడా రీసెర్చ్ మీదే ఉందండి. రీసెర్చ్ అంటే ఎకానమీ మీద రీసెర్చ్ అనమాట. సో ఎకానమీ, ఇప్పుడు వర్షాలు బాగా పడితే ఎలా ఉంటుంది, బాగా పడకపోతే ఎలా ఉంటుంది, మన గ్రోత్ ఎలా ఉంటుంది. సో బాగా పడితే ఏ సెక్టర్లు బాగా ముందుకు వెళ్తాయి, విత్ ఏదో వేగ్గా కాకుండా విత్ డేటాతో సహా ఎన్ని లక్షల కార్లు సేల్ అవుతున్నాయి, ఎన్ని లక్షల బైకులు సేల్ అవుతున్నాయి, సో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, ఇట్లా ఒక ఇండస్ట్రీని తీసుకొని కంప్లీట్గా వీళ్ళు రీసెర్చ్ చేస్తారండి. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి కంపెనీస్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. సో ఎందుకంటే దీని మీద అంటే వీళ్ళకి క్లయింట్స్ ఎవరంటే మామూలుగా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కావచ్చు, తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, బిగ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కావచ్చు, తర్వాత కంపెనీస్ కూడా కావచ్చు. కంపెనీస్ కూడా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఉన్న బిజినెస్ నుంచి వేరే బిజినెస్లోకి వెళ్ళాలంటే వీళ్ళని అప్రోచ్ అయితే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ వీళ్ళు ఇస్తారు. ఇక క్రిజిల్ విషయానికి వస్తే అటు డొమెస్టిక్గా ఇండియాతో పాటు, అంటే ఇండియాతో పాటు వేరే దేశాల్లో వరల్డ్ వైడ్ కూడా రీసెర్చ్ వీళ్ళకి ఉంది. కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా ఇది అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. సో ఇటువంటి కంపెనీస్ మీరు కొనుక్కోండి. ఒకవేళ పడినా కూడా ధైర్యంగా మీరు కొనుక్కోవచ్చు, ఇంకా యాడ్ చేసుకుంటూ పోండి. ఇంకోటి ఏంటంటే రేటింగ్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయంటే,
ఒక కంపెనీ డెట్కి వెళ్ళాలి. డెట్ అంటే అప్పుని బ్యాంక్ నుంచి తీసుకోవాలంటే వాళ్ళు ఏం చూస్తారు, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, రేటింగ్స్ చూస్తారనమాట. మంచి రేటింగ్ ఉందనుకోండి, వీళ్ళు ఆ కంపెనీకి బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కూడా వీళ్ళే చేస్తారనమాట. అంటే ఈ విధంగా మనము సన్ రైజ్ అంటే ఏ సెక్టార్స్ అయితే ముందుకు వెళ్ళబోతున్నాయో అటువంటి దాంట్లో మనం ఉండాలి. కానీ సన్సెట్ సెక్టార్స్ అంటే లైక్ ఐటీ కావచ్చు, మీడియా కావచ్చు, ఇటువంటి వాటిలో మనం ఉండకూడదని ఇట్లా కొత్త సెక్టార్స్, కొత్త ఇండస్ట్రీస్ని మనం పట్టుకోవాలి. క్రిజిల్ లాంటి కంపెనీని మీరు ఒకవేళ పడినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి, ఏం కాదు. మరింత ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే లాస్ట్ 2-3 క్వార్టర్లు మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ లైన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఇండియాలోనే వీళ్ళకి మంచి బిజినెస్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియాలో ఒక పెద్ద మార్పు, వ్యాపార పరంగా భారీ మార్పు అనేది వస్తుందండి. వచ్చింది. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.